హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా మేకప్ స్టూడియో. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మేకప్ స్టూడియో. ఏంటి ఈరోజు నేను ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, నేనైతే ఈరోజు మా హస్బెండ్తో కలిసి తను వర్క్ చేస్తున్న ఆఫీస్కి వెళ్తున్నాను. అది ఎక్కడో కాదు, దుర్గం చెరువు దగ్గర నాలెడ్జ్ సిటీలో ఉంటుందన్నమాట తన ఆఫీస్ వచ్చేసి. నేనైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు కరెక్ట్గా కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము. దుర్గం చెరువు నుంచి నాలెడ్జ్కి జస్ట్ 5 to 10 minutes టైం మాత్రమే ఉంటుంది. నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయానండి. మీకు కూడా ఈ వీడియో చూపిద్దామని నేనైతే షూట్ చేస్తున్నాను. ఆఫీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇండియాలోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐటీ పార్క్ అండి ఇదైతే. ఇక్కడ ఉన్న ఆఫీస్ బిల్డింగ్స్ అన్నీ చూస్తుంటే మనం వేరే కంట్రీలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు కూడా విజిట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇక్కడ చూస్తున్నట్లయితే లంచ్ టైం అయింది. అందరైతే క్యారేజెస్ పట్టుకొని అక్కడ క్యాంటీన్ ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్తున్నారు. కానీ ఇక్కడైతే నాకైతే ఒకటి చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది. మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అదేందో కాదు, ఇక్కడ చూడండి. ఇక్కడ మీరైతే చూసినట్లయితే ఇక్కడ చూసారా, స్క్రీన్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా పెద్ద స్క్రీన్. దాని ఎదురుగానే సిట్టింగ్ ఏరియా ఉందన్నమాట. అర్థమైపోయి ఉంటుంది కదా. చూస్తున్నారు. ఇక్కడ మీకు ఒకటి చూపిద్దామని వస్తున్నానండి. ఇక్కడైతే ఒక పోల్ ఉంది. ఆ పోల్ దగ్గరికి వెళ్ళి చూశాను, కానీ అక్కడ వాటర్ లాగా అనిపిస్తుంది. ఏంటి వాటర్ స్ప్రే వస్తుంది అని ఇలా హ్యాండ్ పెట్టంగానే హ్యాండ్ అయితే చాలా చల్లగా అనిపించింది. అదేంటో కాదు, అక్కడ గార్డెనింగ్ ఉంది కదా, దానికోసం అని చెప్పేసి అలాగ వాటర్ స్ప్రేని అలాగే ఏర్పాటు చేశారు. ఇంకా అలాగే అలా చూస్తున్నాం కానీ అలా నేను ముందుకైతే వెళ్తున్నానండి. లోపలికి వెళ్ళంగానే అక్కడ వచ్చేసి ఒకటి సిట్టింగ్ ఏరియా ఉంటుంది. మనం వెళ్ళి నేనైతే అక్కడనే వెయిట్ చేశాను మా హస్బెండ్ వచ్చేంత వరకు. తర్వాత మా హస్బెండ్ రాగానే నాకైతే 2-3 అయితే ఫొటోస్ అయితే దిగాలనిపించింది. లైఫ్లో మర్చిపోలేం కదండి, మళ్ళీ మనకి ఆ ఛాన్స్ కూడా రాదు కదా. అందుకే నేనైతే ఫుల్గా చాలా వీడియోస్ దిగాను అండ్ ఫొటోస్ కూడా దిగేశాను. చూడండి, ఆ బిల్డింగ్స్ అవన్నీ చూసిన అట్మాస్ఫియర్ ఎలా అనిపిస్తుంది. అదేదో మూవీలో చూసిన ఫీలింగ్ రావడం లేదా మీకు? నాకైతే అలాగే అనిపించింది. మహర్షి మూవీలో బిల్డింగ్స్ ఉంటాయి చూసారు కదా, సేమ్ యాస్టీస్ అట్లాగే ఉందన్నమాట. ఇంకా తర్వాత అట్లాగే ఫొటోస్ దిగుతూ ఉన్నాను. ఆ ఫొటోస్ దిగుతుంటే అందరు నా సైడ్ చూస్తున్నారు, ఏంది కొత్తగా వచ్చింది ఇట్లా ఫొటోస్ దిగుతుంది అని. నేను అలా ఏం పట్టించుకోలేదు. మీకైతే వీడియో చూపిద్దామని ఫుల్ వీడియో అయితే తీసేశాను. ఇంకా అట్లా ముందుకు వెళ్ళంగానే ఒకటైతే నాకు అనిపించిందండి. అదేంతో కాదు, షార్ట్ అంట. ఇక్కడ చూడంగానే ఏంటి అందరు ఇట్లా లోపలికి వెళ్తున్నారు అని నేను కూడా వెళ్ళాను లోపలికి. అలా వెళ్ళంగానే అక్కడ చిన్నపిల్లల గేమ్స్ అయితే ఉన్నాయండి. ఏంటి ఇక్కడ చిన్నపిల్లల గేమ్స్ ఉన్నాయని చూసి, కానీ అవి చూడడానికి చిన్నపిల్లల గేమ్సే, కానీ అవి చిన్నపిల్లలు ఆడేవి కాదు, పెద్దవాళ్ళు ఆడుకునేవి అనమాట. చూడండి, ఆఫీస్ వర్క్లో టెన్షన్ అయిపోయి ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చాలా అంటే చాలా రిలాక్స్ అయిపోతారు మన వాళ్ళందరూ కూడా. ఇంక ఇక్కడ ఈ ఆఫీస్లో ఇన్ని ఐటమ్స్, ఇక్కడ ఇంత ప్లేస్ పెట్టుకొని మన వాళ్ళు ఆఫీస్కి వెళ్ళకుండా ఎందుకుంటారు? కంపల్సరిగా వెళ్తారు. అలాగే అక్కడ గేమ్స్ ఉన్నాయి అండ్ క్రికెట్ ఉంది అండ్ క్యాంటీన్లో ఫుడ్ ఐటమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడైతే నాలెడ్జ్ సిటీలో. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయాను.